పహల్గామ్ తర్వాత ఈ అటాక్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వము చాలా కీలకమైన సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫేర్స్ కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్ట్రీ కావచ్చు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కావచ్చు, రక్షా మంత్రి కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేటెడ్గా ఏం చేయాలి, ప్రణాళిక ఏంటి, ఎలా పాకిస్తాన్ని మనం కట్టడి చేయాలి, లేకపోతే వీలైతే నిర్మూలించాలి, ఈ అంశానికి సంబంధించి చర్చలు, సీరియస్ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇంకోవైపు కాంగ్రెస్ హ్యాండిల్స్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది, మీరు చూస్తుంటారు ఎట్లాగూ, అదంటే గాయబ్ అని ఒక తల లేని మోదీ గారి ఫోటోని వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. గాయబ్ అని పెట్టారు. సో దాని వెంటనే బీజేపీ కూడా సర్ తన్ సే జూడా అని మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు కూడా డైరెక్ట్గానే విమర్శలు చేయడం చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ కొంత నష్ట నివారణ చర్యల్లోకి దిగిపోయినట్టుగా కనబడుతోంది. కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఒక లెటర్ కూడా రాశారు. కేరళ కావచ్చు, లేకపోతే మిగతా అన్ని పీసీసీలకి, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన ఎకో సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరికీ లెటర్ రాశారు. మేము ఆల్రెడీ ఒక రిజల్యూషన్ తీసుకున్నాము, మేము ఆల్రెడీ 24th రోజు తీసుకున్నటువంటి సిడబ్ల్యూసి రిజల్యూషన్ని కట్టుబడి ఉండి అందరూ మాట్లాడాలి, ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని ఆయన అన్నారు. సో ఇది నిజంగా నష్ట నివారణ చర్యనా, లేకపోతే నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీలోనే సమస్య ఉందా, లేకపోతే వాళ్ళ సిస్టమ్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారా, నిజానికి కావాలనే ఇదంతా చేస్తున్నారా? ఇస్ దట్ దేర్ స్టాండ్ అనే క్వశ్చన్ కూడా ఉంది. దానికి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ అవర్ మా ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు దానికన్నా ఒక 3 గంటలు 4 గంటల ముందు సాయంత్రం నేను గిరిధర్ గారు ఇదే పాడ్కాస్ట్ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటే సడన్గా డిసైడ్ చేసాం, ఏం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పహల్గామ్ జరిగిన 2 రోజుల తర్వాత ఇది ఏం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలని చెప్పేసి. సో గిరిధర్ గారు అన్నారు, సురేష్ చలో లెట్ us రికార్డ్ సంథింగ్ అని చెప్పి రికార్డ్ చేసాం. సాయి గారు అప్పుడు క్యాబినెట్ సెక్యూరిటీ ఆన్ సిసిఎస్ ఆ రోజు సాయంత్రం 7-8 గంటలకు మీటింగ్ జరిగింది. జయశంకర్ గారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ, డిఫెన్స్ నుంచి ఎవరు రాలేదు, ఓన్లీ ఫారిన్ సెక్రటరీ ఉన్నారు, హోమ్ సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ మీటింగ్లో జరిగిన డిసిషన్స్ దానికన్నా 3 గంటల ముందు ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం మనం. ఓకే, కోఇన్సిడెంట్గా వచ్చింది, ప్రెడిక్ట్ చేశారు గిరిధర్ గారు. అడ్మైర్ హిమ్ ఫర్ దట్. నేను అనుకున్నాడు క్రేజీ గేమ్ అనుకున్నా, అది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం నేను ఇండస్ వాటర్ ట్రీటీ విన్నది గిరిధర్ గారి దగ్గర నుంచి. సో గిరిధర్ గారు అన్నారు, మన ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్గా స్క్రాప్ చేసి పడేసేయాలని చెప్పారు. సో నేను కూడా ఎట్లా జరుగుతుంది అంటే ఎక్స్ప్లెయిన్, ఆ లింక్ కూడా మన ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడదాం. NXXలో మన ఇంగ్లీష్ ఛానల్ వచ్చింది. దాని తర్వాత అతను గిరిధర్ గారు అన్నారు, మన ఎయిర్ స్పేస్ బంద్ చేసి పడేయాలన్నారు. దెన్ ఈ సెడ్ పాకిస్తాన్కి వెళ్ళి ఏ షిప్ అయినా పాకిస్తాన్కి వెళ్తుందో మన భారతదేశంలో దాన్ని రానియకూడదు అని చెప్పారు. ఈ 3 డిసిషన్ ఒకటి తర్వాత ఒకటి జరిగింది. ఇప్పుడు 4వ డిసిషన్ చెప్పింది ఇంకా చాలా, అది కూడా బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వింటారేమో, టేక్ ఓవర్ చేసుకుంటారు. విచ్ ఇస్ ఎనీ కంపెనీ డీలింగ్ విత్ పాకిస్తాన్తో ఏ కంపెనీ డీల్ చేస్తే కూడా భారతదేశ కంపెనీతో పని అసలు వీల్ నాట్ ఎంటర్టైన్ దమ్ ఎట్ ఆల్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పాకిస్తాన్లో ఒక మిషనరీ అమ్ముకుంటున్నారు పాకిస్తాన్ దగ్గర, మన దగ్గర వచ్చి అమ్మడానికి ట్రై చేస్తే వీ విల్ నాట్ అలౌ దట్ కంపెనీ టు ఎంటర్ ఇండియా. సో మీకు అక్కడ బిజినెస్ చేయాలంటే అక్కడ చేసుకోండి, మీరు అక్కడ 1 మిలియన్ చేస్తే మీరు ఇక్కడ 10 మిలియన్ చేయొచ్చు. కరెక్ట్, యువర్ చాయిస్ ఇస్ యువర్స్. నేను తమాషగా చెప్పాను గిరిధర్ గారి దగ్గర, సార్ రేపు పెప్సీ, కోక్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మెక్డానల్డ్స్, ఇంకా KFC వీళ్ళందరినీ బ్యాన్ చేసి పడేయాలన్నా, పాకిస్తాన్ ఉంటే నువ్వు ఇక్కడ రాకూడదని చెప్తే వాళ్ళు అక్కడ బంద్ చేస్తారా బిజినెస్ అని అడిగాను. బట్ దట్ ఈస్ వెరీ స్మాల్ కాంపోనెంట్, అదంతా పెద్ద కమర్షియల్. కానీ దెర్ ఆర్ మెనీ సెక్టర్స్ మనం చేయొచ్చు అని చెప్పేసి గిరిధర్ గారు చెప్పారు. ఐ జస్ట్ వాంటెడ్ టు మా ప్రేక్షకులు కూడా తెలియాలని చెప్పి చెప్పాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఈవెన్ ఇవన్నీ విషయాలు మొన్నటి గ్లోబల్ రౌండప్లో కూడా చెప్పారు యాక్చువల్లీ. సో యాక్చువల్లీ నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు గిరిధర్ గారు మాట్లాడుకున్నప్పుడు వినడం కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ప్రేక్షకులు చూడాలి. CCS కాదు ముందు జరిగింది, దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. రికార్డింగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎడిట్ చేసి రిలీజ్ చేసేటప్పుడు డిసిషన్ వచ్చేసింది. కానీ ఆ మిర్రరింగ్ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వి కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ సాయి గారు. ఇప్పుడు మన పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మోదీ గారి మీద వీళ్ళందరూ కలిసి పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. బయట నుంచి ఏమో యూనిటీ అది ఇదని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయారు. అట్ నేషనల్ లెవెల్ అన్నిటికంటే నోటోరియస్ INC కేరళ అని చెప్పి వీళ్ళది ఒక కాంగ్రెస్ ఇన్ కేరళ, వాళ్ళది ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది INC, చాలా నోటోరియస్. పొద్దున్న లేవగానే మోదీ గారిని తిడతారు, మోదీ గారిని చాలా హారబుల్గా తిడతారు, ఏ లాజిక్ లేకుండా ఏం లేకుండా పాతది వేసేసి అన్ని ఏదో గ్రాఫిక్స్ వేసి మొత్తం. INC ఇండియా హ్యాండిల్ ఇస్ ఫార్ బెటర్, చాలా డిగ్నిఫైడ్ వాళ్ళు. కానీ కేరళ యూనిట్ ఇస్ టెరబుల్. మేము అందరు వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేస్తూ ఉంటాం, వీ షో దమ్ దే ఆర్ ఫేక్ అని చెప్పేసి. లాస్ట్ టు అన్ ఎక్స్టెంట్ దట్ కేరళ నుంచి పబ్లిష్ చేసిన ఒక మ్యాప్ దట్ ఎట్లా దూరం వచ్చారు వీళ్ళు, బార్డర్ నుంచి 200 కిలోమీటర్ దూరం ఉంది పహల్గామ్,
ఈ 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే మోదీ గవర్నమెంట్కి తెలియదా వీళ్ళు వచ్చారని చెప్పారు. తర్వాత మనకి ఇప్పుడు తెలిసింది వాళ్ళు 14 రోజులు ముందే వచ్చారు, అక్కడ ఉన్నారు, లోకల్ సపోర్ట్ తీసుకున్నారు, లోకల్స్తోనే ఉన్నారు. సో ఎవరు తెలియకపోవచ్చు అక్కడ. బట్ ఆ మ్యాప్ పాకిస్తాన్ వాళ్ళు వాడుకున్నారు, ఫహాద్ చౌదరి వీళ్ళందరూ వాడుకున్నారు, సేయింగ్ దట్ లుక్ అట్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి. దాని తర్వాత మీరు చూసుంటారు సిద్ధరామయ్య గారు స్పీచ్ ఇచ్చారు ఒకటి. అవును, సిద్ధరామయ్య గారు. దాంట్లో కూడా అది కూడా పాకిస్తాన్ వాళ్ళు తీసుకొని ఆడుకున్నారు. దాని మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చారు, అట్లా ఎవరు అడగలేదు, రిలీజన్ అడగలేదు, టెర్రరిస్ట్ వాళ్ళకి టైం ఉంటుందా ఇదాన్ని అడగడానికి, కాల్చి చంపినప్పుడు అడుగుతారా ఎవరైనా అని చెప్పేసి. అది ఇప్పుడు ఆయన కూడా అపాలజైజ్ చేశారు, నేను చెప్పింది తప్పు అది అని చెప్పేసి. చాలా ఎగ్జాంపుల్స్ ఉంది. సుప్రియా షిరా అంటే ఈ మోదీ గారు మీరు చెప్పిన గాయబ్ అని చెప్పిన ట్వీట్కి ఆమె పెద్ద వీడియో పెట్టింది జస్టిఫై చేసుకుంటా, ఎందుకు అది కావాలి అది ఇది అని చెప్పి. సేమ్ యాజ్ యూజువల్ మోదీ గారు తిట్టడము, మోదీ గారిని అబద్ధాలు చెప్పడం, మోదీ గారి మీద అది చెప్పడం ఇది చెప్పడం అన్నీ చేస్తుంది ఆమె. కానీ రాత్రికి రాత్రి ఆమె మీద వచ్చింది తీసేయమని చెప్పి వేణుగోపాల్ చెప్పినప్పుడు తీసేశారు అది. దాంతో ఆమె మీద ట్రోలింగ్ మొదలుపెట్టి నేను కూడా ఉన్నాను లేదు, మీరు కూడా గాయబైపోయారని అడిగాను సుప్రియా షిరా అంటే దగ్గర. ఇది చాలా కల్చర్ వాళ్ళది సాయి గారు. ఎందుకంటే మనం 26/11 జరిగినప్పుడు మనం దాని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం దీనికన్నా ముందు కూడా. ఏం చేశారు మన్మోహన్ సింగ్? 26/11 జరిగింది, మనం బాలకోట్ చేస్తుంది, సరే ఊరి చేసిన తర్వాత మనం ఏం చేసాం, సర్జికల్ స్ట్రైక్ చేసాం. పుల్వామా చేసిన తర్వాత మనం ఏం చేసాం, మోదీ గారు గవర్నమెంట్ బాలకోట్ స్ట్రైక్ చేశారు. ఇది రెండింటికి ప్రూఫ్ అడిగారు రాహుల్ గాంధీ బై ద వే. చెట్లు కొట్టారు కదా బాలకోట్లో, ఇక్కడ ఎవరు జావలేదు కదా, మాకు బాడీలు కనిపించాలని చెప్పారు. ఏదో టెర్రరిస్ట్ బాడీ చంపిన తర్వాత మనం తీసుకురావాలంటే ఇక్కడికి, లేకుంటే పాకిస్తాన్ సోల్జర్స్ని చంపిన తర్వాత తీసుకురావాలంటే ఇక్కడికి. మనం ఆలోచించండి, మన దేశంలో అడుగుతున్నారు ఇట్లాంటి ప్రశ్నలు. ఎనీవే, సో ఈ ఏ దారుణానికి వచ్చేసి కాంగ్రెస్ అంటే హిందువులు మీద అందరూ వచ్చి తిట్టడం మొదలు పెట్టారు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్. నార్మల్ పీపుల్ కూడా మీరు చూస్తే తెలిసిపోతుంది, వీళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు ట్విట్టర్ మీద రారు వీళ్ళు, వాళ్ళు కూడా వచ్చి తిట్టడం మొదలు పెడితే దెన్ కాంగ్రెస్ మీడియా మీద, తర్వాత మీడియా మీద యాంప్లిఫై అయింది అది. పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసి కాంగ్రెస్ హ్యాండిల్స్ తీసుకొని ఆడుకుంటున్నారు అని అది చూపిస్తే దాన్ని వేణుగోపాల్ రియలైజ్డ్ డేంజర్ దట్ రాహుల్ గాంధీ ఒక మాట అంటున్నారు, వీళ్ళ పార్టీ వాళ్ళేమో ఇంకో మాట అంటున్నారు ఏంటని చెప్పేసి ఒక పెద్ద లెటర్ రాశారు, 2-పేజ్ లెటర్. మీరందరూ ఇట్లా చేయకూడదు అది ఇది అని చెప్పి పెద్ద జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ అదే వేణుగోపాల్ మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు పొద్దున, మోదీ గారు ఎప్పుడు వేస్తారు బాంబు అని అడిగారు మళ్ళీ. ఆలోచించండి. సో వీళ్ళ కన్సిస్టెంట్ లేదు సాయి గారు. సో అదే అడుగుతుంది, మోదీ ఏం చేశారు మన్మోహన్ సింగ్ ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళు పొద్దున్న రాహుల్ గాంధీ అంటున్నారు ఇన్ని రోజులు అయ్యి ఇంకా పట్టుకోలేదా వీళ్ళని, ఏం వాళ్ళు అక్కడ కూర్చున్నారా రెడీగా వెళ్ళి నన్ను పట్టుకొని చెప్పేసి. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఐ బిలీవ్ మోదీ గవర్నమెంట్ ఇస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆర్మీ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ కూడా ఈ 6 అట్లీస్ట్ ఒక్కరినైనా లైవ్గా తీసుకోమంటున్నారు. దే షుడ్ బి క్యాప్చర్డ్ అ లైఫ్. మనకు గుర్తుంది మా సాయి గారు, మన 26/11 కసబ్ ప్రూవ్ టు బి వెరీ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. కరెక్ట్. ఈ 6 ఒక్కరైనా బతికి దొరికితే మనకి ఎట్లా ప్లాన్ చేశారు, ఏం చేస్తారు, చంపడం చాలా ఈజీ, చంపేయచ్చు. కానీ ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు చేపించారు అనేది పాకిస్తాన్ని మనం ఈజీగా పట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్తే కదా ఇంటర్నేషనల్ కమిషన్ కావాలి అది అని, ఒక్కడ దొరికితే చాలు మనకి. వీ కెన్ సెటప్ అన్ ఇంటర్నేషనల్ కమిషన్ అండ్ డిమాండ్ రిజల్ట్స్ ఫ్రమ్ పాకిస్తాన్. అది చేస్తున్నప్పుడు మన గవర్నమెంట్ బయటకు వచ్చి చెప్పరు మేము ఇది చేస్తున్నాము అని. చాలా మటుకు టెలివిజన్ ఛానల్స్ డిస్కస్ చేస్తున్నారు, ఈ క్యాప్చర్ దమ్ అలైవ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మోదీ గవర్నమెంట్ అని చెప్పేసి. అది కాకుండా సాయి గారు మీకు తెలుసు స్పెసిఫిక్గా మోదీ గవర్నమెంట్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్స్కి చెప్పేసారు ఆపరేషనలీగా మీ డిసిషన్ తీసుకోండి, యూ డిసైడ్ వెన్ టు హిట్, వాట్ టు హిట్, మేము చెప్పాం మీ దగ్గర. సంథింగ్ సిమిలర్ హ్యాపెండ్ ఇన్ 71. మీకు గుర్తుంటుంది సాయి గారు, శామ్ మనెక్షా ఇందిరాగాంధీ పిలిపించి సమ్మర్లో జస్ట్ ఆఫ్టర్ ద సమ్మర్ బంగ్లాదేశ్ మీద వార్ చేయమన్నారు, పాకిస్తాన్ ఎక్కడ తరిమి కొట్టడానికి. సో శామ్ మనెక్షా సెడ్ నో, వర్షం రాబోతుంది, ఐ లవ్ ప్రాబ్లమ్, మన ట్యాంకులన్నీ నీళ్ళలో మునిగిపోతుంది, మనం నడవలేమది, ఇట్ బి వెరీ వెరీ మార్షీ ల్యాండ్, చేయలేమని చెప్పి నాకు 6 నెలలు కావాలని టైం అడిగారు. ఇనిషియల్ ఇందిరాగాంధీ డిడెంట్ అగ్రీ. 6 నెలల లాస్ట్లో ఈ కన్విన్స్టర్ 6 నెలలు వెయిట్ చేస్తే మేడం నేను ప్లాన్ చేయొచ్చు. ఇది చిన్నపిల్లల ఆట కాదు సాయి గారు. ఇక్కడ ఏమైపోయిందంటే చాలా మంది డ్రాయింగ్ రూమ్ డిస్కషన్స్ మన దగ్గర, డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఐపీఎల్ T20 చూసుకుంటా ధోనికి చెప్తారు బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి. మన వాళ్ళు ఎక్స్పర్ట్స్, దాంట్లో ఎక్స్పర్ట్స్. సో బడ్జెట్ వచ్చినప్పుడు అందరు ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు, దాని తర్వాత ఇప్పుడు వార్ వచ్చినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. యూ షుడ్ లీవ్ ఇట్ టు ద ఎక్స్పర్ట్స్. ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, దే జనరల్స్ ఆర్ దేర్, అడ్మిరల్స్ ఆర్ దేర్, ఎయిర్ చీఫ్ మార్షల్స్ ఆర్ దేర్, వాళ్ళు చూసుకుంటారు. మీరు టెన్షన్ పడకండి. సరే 26 మంది చనిపోయారు, ఇట్స్ వెరీ సాడ్ థింగ్, ఇట్ షుడ్ నాట్ నెవర్ హ్యాపెన్. బట్ దీనికన్నా ముందు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ హయాం టైంలో 36 మందిని చంపారు, 6ని. మీకు గుర్తుంటుంది సాయి గారు, 36 were killed. సో దానికి ఎవరు రెస్పాన్సిబుల్ సాయి గారు? అది ఇప్పుడు జరిగింది కానీ నాట్ కౌంటింగ్ నంబర్స్, అక్కడ 36 ఇక్కడ 26 అని చెప్పట్లేదు. కానీ 26/11 జరిగిన తర్వాత మన్మోహన్ సింగ్ ఏం చేశారు? ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు కదా, మోదీ ఏం చేయట్లేదు, ఎందుకు మోదీ ఏం చేయట్లేదు, మోదీ ఎప్పుడు వార్ చేస్తారని రాహుల్ గాంధీ అంటున్నాడు, ఇప్పుడే చేయాలంటున్నాడు. రాహుల్ గాంధీ స్ట్రాటజీ, పాకిస్తాన్ రెడీగా కూర్చున్నారు, ఇప్పుడు వెళ్ళి దాడి చేయమంటున్నారు వాళ్ళ మీద, మోదీ గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వెళ్ళి కొట్టగానే చాలా మంది మనోళ్ళు చనిపోతారు. అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి అంటారు చూడు ఎంతమంది చనిపోయారు, మోదీస్ ఇన్ఎఫెక్టివ్ లీడర్ అని చెప్తారు. ఎవరైనా మెచ్యూర్ పొలిటీషియన్ ఏమంటారు, వీ విల్ లీవ్ ఇట్ టు ద ప్రొఫెషనల్స్, వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మనం దాంట్లో వెళ్ళి తలబెట్టక్కర్లేదు.
ఎప్పుడు కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఏం టైంలో కొట్టాలి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా సాయి గారు ఈ కేసీ వేణుగోపాల్ ఇచ్చే నోటీస్కి దాని తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ మొదలైంది అందరూ ఈ స్టేట్మెంట్స్. వీళ్ళ దాంట్లో ఏమైపోతుందో ఎవడు చూసినా వాడు లీడర్, ఎవడు చూసినా వాడు స్టేట్మెంట్. మన తెలంగాణ నుంచి అక్కడ దాకా మొత్తం స్టేట్మెంట్ నడుస్తుంది అనమాట. సో ఎనీ డీవియేషన్, మిస్రిప్రజెంటేషన్, ఆఫ్ ద కఫ్ రిమార్క్, ఏదో ఒక నేత వచ్చి 2 మైకులు ముందు పెట్టగానే మన వాళ్ళకి అంతే కదా హ్యాబిట్, 2 మైకులు చూడంగానే మొదలు పెట్టేస్తారు మన. దాట్ ఆల్సో షుడ్ బి అవాయిడెడ్ అని చాలా క్లియర్గా చెప్పారు. ఈ మోడర్న్ డిబేట్స్లో సాయి గారు మనం ఎప్పుడు చూస్తుంటాం, చిన్న వీడియో ముక్క తీసి దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని వేసేస్తారు. అది కూడా మోదీ గారి మీద చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మోదీ గారు 2014లో ఒక మాట చెప్పారు. అప్పుడు జరిగిన హింస అప్పుడు అడిగారు, మా ఆర్మీని కంట్రోల్, మా ఆర్మీ అసలు టోటలీ పవర్లెస్ అని చెప్పారు. వీళ్ళు కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు తీసి, కేరళ కాంగ్రెస్ సేమ్ థింగ్, వాళ్ళు తీసి వాళ్ళ హ్యాండిల్ చేశారు. మళ్ళీ అది నేను కౌంటర్ చేశాను, చాలామంది కౌంటర్ చేశారు. 2014ది మోదీ గారు చెప్పింది కరెక్ట్. ఆ టైంలో మా ఆర్మీకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు మన్మోహన్ సింగ్ ఆర్మీ. 26/11 జరిగిన తర్వాత ఎయిర్ ఫోర్స్ చీఫ్, దెన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఐ ఫర్గట్ హిస్ నేమ్, హీ మేడ్ ఎ స్టేట్మెంట్, ఎయిర్ ఫోర్స్ వాజ్ రెడీ టు అటాక్ పాకిస్తాన్. 24 hours నోటీస్లో వీ వర్ రెడీ. 26/11 జరిగిన తర్వాత 2008లో పీకే బార్బరా ఐ థింక్ జస్ట్ చెక్ వన్స్. ఆయన అప్పుడు డిబిఓ రీఓపెన్ చేశారు. కరెక్ట్, దౌలత్ బేల్డ్, కరెక్ట్. సో హీ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ వీఆర్ రెడీ టు అటాక్. కానీ మన్మోహన్ సింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, బికాస్ ఈ కేమ్ అండర్ యుఎస్ ప్రెషర్. యుఎస్ అన్నారు మీరు ఏం చేయకండి, ఇప్పుడు ఇది చేస్తే ఇంకా ఎస్కలేట్ అయిపోతుంది ఈ వార్ అని చెప్పేసి. అదే అడుగుతున్నాను, మన్మోహన్ సింగ్ చేయని పనికి మోదీ గారు మీ తల మీద ఎందుకు వేస్తున్నారు? మోదీ గారు చేసి చూపించారు కదా దీనికన్నా ముందు. బట్ దెర్ ఇస్ అ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. దాని తెలుగులో కూడా చెప్పొచ్చు, అన్నిటికీ ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం చేస్తారు, ఆ టైంకి కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు రెడీగా కూర్చున్నారు, ఇప్పుడు వెళ్ళి కొట్టడం ఈజ్ మోస్ట్ ఫూలిష్. కానీ భారతదేశం మొదలుపెట్టింది కదా ఆల్రెడీ. వీఆర్ స్టార్టెడ్ అన్ ఎకనామిక్ వార్. ఇండస్ వాటర్ ట్రీటీని మనం పక్కన పెట్టేశాం, వాళ్ళేమో షిమ్లా పక్కన పెట్టేస్తా అంటారు. ఎక్సలెంట్ న్యూస్ ఫర్ అస్. మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు ఇప్పుడు కాశ్మీర్లో, నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం అక్కడ దాకా. ఆజాద్ కాశ్మీర్ మనం అటువైపు వెళ్ళవచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. నేను కాంగ్రెస్ హ్యాండిల్స్, కమ్యూనిస్ట్ వాళ్ళది చెప్పక్కర్లేదు, వాళ్ళకు ఒక ఎంత 4 ఎంపీస్ అంతా ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న చూస్తే ఏదో పెద్ద భారతదేశం వాళ్ళే నడిపిస్తున్నట్లు మాట్లాడతారు. డి రాజా కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ. సో దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పార్టీలో మీరు సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళు ప్రొఫెషనల్స్గా ఉండాలి. మీరు ఏదో తీసుకెళ్ళి జిహాదీలను పెడితే కేరళలో పెట్టినట్ల వాళ్ళు అదే జిహాదీ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అండ్ దట్ విల్ డ్యామేజ్ ద పార్టీ. అదే అయింది ఇప్పుడు. చూడండి వీళ్ళకి భయం ఎందుకు? రాహుల్ గాంధీ కోఆపరేటింగ్ ఎందుకు? రాహుల్ గాంధీ పక్కన పెట్టండి, ఓవైసీ మాట్లాడుతున్నారు. వెళ్ళి కాశ్మీర్లో కూర్చోండి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్मीर में जाके घर में घुस के नहीं मारना, घर में जाके बैठना है అంటున్నాడు. ఓవైసీ లాంగ్వేజ్ మారిపోయింది. ఎందుకు సాయి గారు? బికాస్ సడన్లీ ఆయనకు తెలిసిపోయింది హిందూస్ అందరు కన్సాలిడేట్ అయిపోతున్నారు ఒకవైపు. చాలా డేంజరస్ ఇది, అందరు బీజేపీ వైపు వెళ్ళిపోయారు హిందువులు. వాళ్ళని ఇప్పుడు మనం తిరిగి తీసుకురావాలంటే నేను కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళు మళ్ళీ స్ప్లిట్ అయిపోతారు. ఓబీసీలో ఎస్సీ ఎస్టీలు అని చెప్పి కొట్టుకుంటారు, క్యాస్ట్ సెన్సస్ అని చెప్తారు, అన్నీ చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో వీళ్ళు కలిసి వస్తే భయం. దానికోసం మీరు చూస్తుంటారు ఈ ఘటన జరిగిన తర్వాత, పహల్గామ్ జరిగిన తర్వాత నెక్స్ట్ 3-4 days ఈ రోడ్ల మీద ప్రొటెస్టు, పాకిస్తాన్ ఫ్లాగ్ రోడ్డు మీద పడేయడము, ఎవడో పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పగానే వాని కొట్టడము, ఇదంతా జరిగింది చాలా మటుకు ఇన్సిడెంట్స్. కరెక్ట్. సమాధమా ఎమోషనల్, మనం ఇది తప్ప యాక్చువల్లీ వి షుడ్ నాట్ రియాక్ట్ ఎమోషనలీ, కానీ జరిగింది. అంత కోపం ఉండే, ఇప్పుడు కూడా ఉంది కోపం అందరికీ. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.